వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. సో, మీకు ఏమైనా పిగ్మెంటేషన్ గానీ, ఫేస్‌లో డల్‌నెస్ గానీ, డార్క్ స్పాట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే, సో, ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే, ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను రియల్ ఎక్స్‌పీరియన్స్, రియల్ రిజల్ట్. అది కూడా నేను నా మమ్మీ మీద స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను అని కూడా నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్తూ వస్తున్నాను. అండ్ మీ అందరితో మమ్మీ రిజల్ట్ షేర్ చేసుకుంటూ వస్తున్నాను. సో, ఇప్పుడొచ్చేసి నేను సేమ్ ఈ వీడియోలో కంప్లీట్‌గా మమ్మీ స్కిన్ గానీ అండ్ ఈ రెమెడీ గానీ మీ అందరితో షేర్ చేయబోతున్నాను. సో, ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి ఫస్ట్ కావాల్సినది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ లేదంటే ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో, ఆ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ఆ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ విచ్ ఈజ్ లైక్ మ్యాజికల్ గేమ్ చేంజర్. ఈ ఒక్క ప్రోడక్ట్ వల్ల మన ఫేస్‌లో ఎంత డిఫరెన్స్ వస్తది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న మన ఫేస్‌లో అవన్నీ గూడా క్యూర్ చేస్తుంది, సాల్వ్ చేస్తుంది. మీ ఫేస్‌లో ఏమైనా పోర్స్ ఉన్నాయా దాన్ని మినిమైజ్ చేస్తుంది. వన్ డేలో ఏది చేసి మన స్కిన్ మంచిగా అయిపోతది, మనం ఏదైనా రిమూవ్ చేసేయవచ్చు అనేది ఎప్పుడు అనుకోకూడదు. స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్ గానీ, మన లైఫ్ స్టైల్ అవన్నీ. సో, దాన్ని ఇంక్లూడ్ చేయడం అలవాటు చేసుకోండి. సో, ఈ వన్ ప్రోడక్ట్ వచ్చేసి ఫిట్కిరి. సో, మీరు చాలా మంది వచ్చేసి కన్‌ఫ్యూజన్‌లో నన్ను అడిగారు. అల్లం అంటే ఏంటి? అది అల్లం కాదు. అది అల్లుం. ఏఎల్‌యుఎం అల్లుం అండ్ ఫిట్కిరి గూడా అంటారు దీన్ని. సో, ఈ ఒక ప్రోడక్ట్ అనేది మనకి చాలా దాని కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను మమ్మీ ఫేస్ మీద ఇది వాడుతూ మమ్మీ ఫేస్ మీద రి రిజల్ట్ చూసినది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ నేను గూడా యూజ్ చేస్తున్నాను. యూ కెన్ సీ మై ఫేస్ డిఫరెన్స్, స్కిన్ గ్లోయింగ్ గానీ, స్కిన్ బ్రైట్నింగ్ గానీ. సో, నా ఫేస్ మీద మీరందరూ చూస్తే మీకు అంత అర్థం కాకపోవచ్చు. సో, అందుకనే నేను ఈ రొటీన్ అనేది మమ్మీ ఫేస్ మీద ట్రై చేయడం స్టార్ట్ చేశాను. కానీ దీన్ని కరెక్ట్ రొటీన్‌లో మనం తీసుకురావాలంటే ఏం చేయాలి? సో, ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఫేస్ మీద ఏ ప్రోడక్ట్ అయినా, బయట స్కిన్ కేర్ అయినా, ఇంట్లో హోమ్ రెమెడీస్ అయినా ఏదైనా ఉన్నా మనం ఫేస్‌లో డైరెక్ట్ అప్లై చేయకూడదు. ఫేస్‌లో మేకప్ ఉన్నా గానీ, ఫేస్ నార్మల్ ఉన్నా గానీ, ఫేస్‌ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫ ఫేస్‌ని మీరు మేకప్ పెట్టుకున్నారంటే ఆయిల్ పెట్టండి. లేదంటే మేకప్ రిమూవర్‌తో ఫస్ట్ మేకప్ గానీ, ఏదైనా డస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకోండి మంచిగా. మంచిగా క్లీన్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఫేస్ వాష్ వాడుతున్నారు, లేదంటే నేను నా వీడియోస్‌లో క్లెన్జర్ అనేది కూడా ఇంట్లో హోమ్‌మేడ్ రెమెడీతో క్లెన్జర్ గూడా తయారు చేసి చూపిచ్చాను. మీరు ఆ క్లెన్జర్‌తో గూడా యూజ్ చేయొచ్చు. సో, నేను మమ్మీ అదే క్లెన్జర్ వాడుతున్నాను. సో, దాంతో మంచిగా ఫేస్ అయితే ఫస్ట్ క్లీన్ జేసుకోండి. అండ్ ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసిన తర్వాత ఫేస్‌ని నార్మల్‌గా అలా డ్రై అవ్వనివ్వండి. ఫేస్‌ని ఎక్కువ టవల్‌తో గానీ, దేనితో గానీ తుడవడానికి ట్రై చేయకండి. ఫేస్‌ని నార్మల్‌గా డ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ అది గూడా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్‌తో పాటు కొంచెం పసుపు తీసుకోండి. ఆ పసుపు అండ్ కోకోనట్ ఆయిల్ కలుపుకొని ఫేస్‌లో అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత దాన్ని అలానే వదిలేసేయండి. ఏదైనా యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి సో, క్లీన్ అవుతుంది ఫేస్. అప్లై చేసిన తర్వాత ఫేస్ మీదనే అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకోండి గానీ, ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో మిల్దాని మిట్టి తీసుకోండి. మిల్దాని మిట్టితో పాటు ఒక స్పూన్ ఆర్ హాఫ్ ఆఫ్ ద స్పూన్ ఫిట్కిరి తీసుకోండి. అల్లం తీసుకోండి. ఫిట్కిరి అండ్ అల్లం ఒకటే. అది కొంచెం తీసుకొని దాంతో పాటు రోజ్ వాటర్ కలిపి దాన్ని మంచిగా పేస్ట్ చేయండి. మంచిగా పేస్ట్ చేసిన తర్వాత మీ ఫేస్‌లో మీరు కోకోనట్ ఆయిల్ అండ్ ఆహ్ కోకోనట్ ఆయిల్ అండ్ పసుపు అప్లై చేసుకున్నారు గదా! దాని పైననే ఈ పేస్ట్ అనేది, ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. మిల్దాని మిట్టి, రోజ్ వాటర్ అండ్ ఫిట్కిరి కలిపి మీరు ఫేస్‌లో పెడితే మీ ఫేస్‌లో ఉన్న ఆయిల్ మనం ఆల్రెడీ అప్లై చేసాం గదా! ఆ ఆయిల్ మీ ఫేస్‌లో ఆల్రెడీ ఆయిలీ స్కిన్ ఉన్నా గూడా ఆ ఆయిల్‌ని గూడా మొత్తం లాగి బయటికి తీస్తుంది. అండ్ ఫేస్‌ని టైట్ చేస్తుంది. పిగ్మెంటేషన్‌ని రిమూవ్ చేస్తుంది. ఆయిల్ తీస్తుంది. అండ్ మీ ఫేస్‌ని ఇంకా బ్రైట్ చేస్తుంది. మిల్దాని మిట్టి అనేది ఆయిలీ స్కిన్‌కి గానీ చాలా మంచిది. ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి.
వాష్ చేసిన తర్వాత మీకే మీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది. ఫేస్ అనేది అప్పటికప్పుడే మనం ఏదో ఫేషియల్ చేపించుకొని వచ్చేసాము అంతలాగా గ్లో వచ్చేస్తది. మీరు ఫేస్‌లో ఏం పెట్టకుండానే మీ ఫేస్ చూస్తే మీకు గ్లాసీ, షైనీగా, గ్లోయిగా స్కిన్ అలా గ్లాస్ స్కిన్ లాగా కనిపిస్తది. ఫేస్ మీద ఎప్పుడైనా ఏదైనా అప్లై చేసే బిఫోర్ మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. సో, ఇది అప్లై చేసిన తర్వాత కంపల్సరీ మనం ఎప్పుడైనా ఇంట్లో ఉన్నామా, లేదంటే నార్మల్‌గా ఏమైనా చేసుకుంటున్నామా ఫేస్‌లో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ ఫేస్‌లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మీరు డే టైమ్‌లో ఉన్నారంటే సన్ స్క్రీన్ అప్లై చేయండి. నైట్‌లో అయితే ఓన్లీ మాయిశ్చరైజర్ అయితే సరిపోతుంది. బట్ డే టైమ్ అయితే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. సో, ఈ అల్లం పౌడర్ వచ్చేసి మీరు ఇంట్లో ఒక స్టోన్ మనకి బయట ఆన్‌లైన్‌లో గానీ, మార్కెట్‌లో గానీ, బయట అయినా ఎక్కడైనా దొరుకుతుంది. ఆర్డర్ చేసుకోండి, తెప్పించుకోండి. దీన్ని స్టోన్‌ని ఒక పౌడర్ చేసుకోండి. డిఫరెంట్ వేరియేషన్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఒక పిటికిరి చిన్న స్టోన్ చేసి మీ వాష్‌రూమ్‌లో గానీ గూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఎవ్రీడే ఫేస్ వాష్ చేసిన తర్వాత గూడా ఎప్పుడైనా ఫిట్కిరి యూజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని వాటర్‌లోనే అప్లై చేయాలి తడుసుకొనిన తర్వాత. సో, ఎవ్రీడే గూడా మీరు ఫిట్కిరీని కొంచెం ఫేస్‌లో గూడా అలా వాష్ చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో, దానివల్ల గూడా మీ స్కిన్ టైట్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది. ఈ ఒక్క ఫేస్ ఈ ఈ ఒక రొటీన్ తర్వాత మీ ఫేస్ డెఫినిట్‌గా మారిపోతుంది. అల్లం పౌడర్ అనేది ఫిట్కిరీ పౌడర్ అనేది సో మచ్ ఎఫెక్టివ్. యూజ్ చేయడానికి గూడా లిమిటెడ్‌గా యూజ్ చేయండి. అంటే మన ఫేస్ ఇంకా గ్లో అయిపోతుంది. ఇంకా అప్లై చేస్తూ పోదామనే కాకుండా మీరెప్పుడైనా రిజల్ట్ చూస్తున్నారంటే దీని యూసేజ్ అనేది కొంచెం కొంచెం అనేది తగ్గించండి. ఇప్పుడు అయితే మీరు ఆల్టర్‌నేట్ డేస్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మీరు 3 డేస్‌లో ఒక్కసారి, దాని తర్వాత మీరు ఒక 1 వీక్‌లో 2 టైమ్స్ అనేది మనం మినిమమ్ టు మినిమమ్ యూజ్ చేసుకోవచ్చు. అల్లం పౌడర్ చేసి పెట్టుకుంటే దీన్ని మీరు మౌత్ క్లీన్జర్ లాగా గూడా వాడొచ్చు. కొంచెం వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ లేదంటే లుక్ వార్మ్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం పౌడర్ వేసుకొని గార్గిల్ చేయండి. మీ గమ్ బ్లీడింగ్ ఉన్న మౌత్ బాలేకపోయినా కూడా ఇది నార్మల్ చేస్తుంది. మీ మౌత్ గమ్‌ని గూడా అండ్ బ్లీడింగ్ గమ్స్ ఉన్నా గూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఎక్కడైనా మీకు చిన్న కట్స్ ఉన్నా గూడా మీరు ఈ అల్లం పౌడర్ లేదంటే అల్లం స్టోన్ లేదంటే ఫిట్కిరీ స్టోన్ అప్లై చేసుకోవచ్చు. వ్యాక్సిన్ చేసిన తర్వాత గూడా అప్లై చేసుకోండి. అండ్ మీరు ఫేషియల్ హెయిర్ రెడ్యూస్ చేస్తుంది. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ డెఫినిట్‌గా మీ అందరికీ కంటిన్యూగా ఇది యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ డెఫినిట్‌గా మీరు నా రొటీన్ లేదంటే నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఏమైనా చూసి యూజ్ చేస్తున్నారు. ఎలాంటి మీకు రిజల్ట్ వస్తున్నాయంటే కమెంట్ చేయండి. చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. ఎందుకంటే నాకు గూడా తెలుస్తున్నాయి. ఓకే. యూ ఆర్ యూజింగ్ ఇట్ అండ్ మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది కనిపిస్తున్నాయి. సో, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మీరా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of